వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు అధికారంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీలోని వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గతంలో అల్పపీడనం ప్రభావంగా ఇటు ఏపీలో విస్తారంగా అయితే కనుక వర్షాలు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని జిల్లాలకైతే కనుక ఆరెంజ్ అలర్ట్తో పాటు ఏదైతే ప్రకాశం, నంద్యాల జిల్లాల లాంటివి అయితే కనుక ఇటు రెడ్ అలర్ట్ని కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఆయా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక అలర్ట్లను అనేది కూడా జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు గురువారం సాయంత్రం సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క వర్షాలపై అయితే కనుక కలెక్టర్లతోటి అదేవిధంగా జిల్లా ఎస్పీలతోటి ఇటు టెలికాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇటు ఈ వర్షాల ప్రభావంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా చర్యలు కావచ్చు, వీటన్నిటిపై దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఏదైతే ముంపు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఎస్డీఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇటు అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇటు అత్యవసరం తప్పితే కూడా ఎవరైతే బయటికి రాకూడదు అంటూ కూడా ఇక రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఇక వాగులు, వంకలు ఎవరూ దాటకూడదు అంటూ కూడా ఇక ఆదేశాలు అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉరుములతో కూడినటువంటి ఏదైతే ఇటు పిడుగులు పడతా అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండకూడదు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఒడిశాలో ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో బలహీనపడిన అనంతరం కూడా ఇక అతి భారీ వర్షాల నుంచి కూడా ఒక సుమారు మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక దాదాపు 2 రోజులుగా ఎడతెరపలేని వర్షాల్లో భాగంగా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అదేవిధంగా పాఠశాలలకి సైతం కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా ఇటు వేటకి వెళ్ళే మత్స్యకారులను సైతం కూడా వేటకి వెళ్ళొద్దు అంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా గొర్రె కాపర్లు కావచ్చు, వీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా పనులకు వెళ్ళొద్దు అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో 2 రోజులు జాగ్రత్తలు ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎస్పీలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో రెస్క్యూ టీంను కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే వరదలు ఏదైతే నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నటువంటి వంతెనలు జాగ్రత్తగా ఉండాలి, ఎవరో కూడా దాటేందుకు కూడా ప్రయత్నం చేయకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడ పోలీసులను సైతం కూడా ఆ యొక్క ప్రాంతాల్లో పోలీసులను సైతం కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక బలహీన పడేంత వరకు ఏదైతే ఒడిశా ప్రాంతంలో అయితే కనుక ఈ యొక్క అల్పపీడనం అనేది కూడా బలహీనపడిన అనంతరమే కూడా ఇటు వర్షాలు తగ్గుముఖం పడతాయంటూ కూడా ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా దాదాపు ఇటు కొన్ని జిల్లాల్లో ఏలూరు జిల్లా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు దాదాపు 100కి పైగా కూడా ఇటు 100 మిల్లీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక తెలియజేయడం జరిగింది. అయితే మరొక 24 గంటల పాటు కూడా ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యాన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.